జైలులో పుట్టిన ఒక బాలుడు ప్రపంచాన్ని మార్చాడంటే నమ్ముతారా? క్రీస్తుకు పూర్వం సుమారు 3000 సంవత్సరాల క్రితం మధురలో ఒక చెరసాలలో జన్మించాడు ఒక శిశువు. అతడే శ్రీకృష్ణుడు. పుట్టిన క్షణం నుంచే ప్రమాదం. ఎందుకంటే అతని మామ కంసుడు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. కాని ఒక తండ్రి ధైర్యం, ఒక తల్లి విశ్వాసం ఆ బిడ్డను రాత్రి చీకటిలో గోకులానికి తీసుకెళ్ళాయి. అక్కడ వెన్న దొంగిలించే బాలుడు గోపికల మనసులు దొంగిలించాడు. అతను కేవలం ఆటలాడలేదు, హృదయాలను మార్చాడు. కంసుడు ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించాడు, కాని ఎవ్వరూ కృష్ణుణ్ణి తాకలేకపోయారు. చివరికి అదే బాలుడు తిరిగి వచ్చి కంసుణ్ణి సంహరించాడు. కాని కృష్ణుడు యోధుడు మాత్రమే కాదు, అర్జునుడికి సారథి అయ్యాడు, ప్రపంచానికి గీతను ఇచ్చాడు. అతని గొప్పతనమేమిటంటే ఏ పరిస్థితిలోనైనా చిరునవ్వు కోల్పోలేదు. జన్మించినప్పుడు చిరునవ్వు, జీవించినప్పుడు చిరునవ్వు, మరణించినప్పుడు కూడా చిరునవ్వే. ఇదే కృష్ణుడి జీవితం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ జీవించమని నేర్పిన దేవుడు. జై శ్రీకృష్ణ.